ఓకేనా? రెడీ అంటే స్టార్ట్ అయ్యింది. అంతలేదు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు. మీకందరికీ కాంగ్రెస్ పార్టీలో పాతగా ఉండే కార్యకర్తలు, కుటుంబ సభ్యులు అందరూ పరిచయమే. అఫ్జల్ అన్న, ఎంపీ సురేష్ అన్న 2 రోజుల ముందు తిరిగి పాతవారే, చాలా పాతవారు, ఎన్నో సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిన వారే తిరిగి 2 రోజుల ముందు పార్టీలో చేరడం చాలా సంతోషదాయకం. ముఖ్యంగా అఫ్జల్ ఖాన్ అన్న కాంగ్రెస్ పార్టీలో ఎన్నో రోజులు సేవ చేసి తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రావడం చాలా సంతోషదాయకం. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కడప నుంచి పోటీ చేయడం ముస్లిం మైనార్టీల్లో ఎంతో ఆనందాన్ని కలగజేసింది. రాబోయే కాలంలో మేమందరం కలిసికట్టుగా అఫ్జల్ అన్న కానీ, పాత కాంగ్రెస్ కార్యకర్తలం అందరం, అలాగే రీసెంట్గా చేరిన ఎంపీ సురేష్ గారు కానీ అందరం కలిసి అఫ్జల్ అన్న అభ్యర్థిత్వాన్ని సపోర్ట్ చేస్తూ అఫ్జల్ అన్న విజయం కోసం కృషి చేయాలని అందరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కోరుకుంటాం. ముఖ్యంగా మొన్న జరిగిన షర్మిలక్క నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరిలో ఒకటే మాట వినిపిస్తుంది, కాంగ్రెస్ పార్టీ మళ్ళా తిరిగి పూర్వవైభవం సాధించబోతోంది. ఎక్కడ టౌన్లో ఎవరు చూసినా కాంగ్రెస్ పార్టీ వల్ల ఈ కార్యక్రమం చేసింది, ఇంత ఘన విజయంగా సాధించింది, కాంగ్రెస్ పార్టీ ఇంత భారీ ర్యాలీ చేయగలిగిందా అనే ఒక అనుమానాన్ని తొలగిస్తూ కాంగ్రెస్ పార్టీ క్యాడర్నంతా కలుపుకుంటూ కాంగ్రెస్ పార్టీ పాత కార్యకర్తలందరూ తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. త్వరలో 2-3 కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోయే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ తిరిగి కడప కంచుకోట, పాతకాలం నుంచి కాంగ్రెస్ పార్టీకి కడప కంచుకోట, ఆ కంచుకోటలో కాంగ్రెస్ పార్టీ తిరిగి పాగా వేయబోతుందని సభాముఖంగా మీడియా మిత్రులు అందరికీ తెలియజేసుకుంటున్నాను. ముస్లిం మైనార్టీలు, క్రిస్టియన్, దళితులు, బీసీలు ప్రతి ఒక్కరు కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీ గూటికి చేరితే మన భవిష్యత్తు ఉంటుంది, కాంగ్రెస్ పార్టీలోనే మనకందరికీ భవిష్యత్తు ఉంటుందని ఎంతో ఆనందంగా షర్మిలక్క అభ్యర్థిత్వాన్ని, అలాగే కడపలో అఫ్జల్ అన్న అభ్యర్థిత్వాన్ని సమర్థిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని తపనతో ఉన్నారు. మీకు కూడా త్వరలో మా యొక్క కార్యాచరణలో మేము వార్డు తిరిగి కాంగ్రెస్లో ఉండే పాత వాళ్ళందరినీ కలుపుకొని కాంగ్రెస్ పార్టీని 20,000 మెజార్టీతో కడపలో గెలిపించుకోబోతున్నాము. అలాగే షర్మిలక్కని 1,00,000 పైచిలుకు ఓట్లతో కాంగ్రెస్ ఎంపీగా పార్లమెంట్లోకి పంపించబోతున్నాము. ఇవన్నీ చూసుకుంటూ పోతే మొన్న జరిగిన నామినేషన్ ప్రక్రియలో పోలీసు వారు ఎంత అడ్డంకులు కలిగించినా ప్రతి ఒక్క కార్యకర్త భయపడకుండా పోలీసు వారి దెబ్బలు తిని కూడా నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మన ఓటుని కాంగ్రెస్ పార్టీకి ఇస్తే కాంగ్రెస్ పార్టీ మీకు ఎంతో మేలు చేయబోతుంది. ఇందిరమ్మ అభయం కానీ, మహాలక్ష్మి పథకం కానీ ఈ స్కీములన్నీ మీకు రాబోతున్నాయి. కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ రాబోతుంది. ఈ పరిస్థితుల్లో ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క మనిషి అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని విన్నవించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు అఫ్జల్ ఖాన్ అన్నగారు మాట్లాడతారు. ముఖ్యంగా నేను కొన్ని విషయాలు మాత్రమే మీకు చెప్తాను. 2011లో మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి, సార్ మీరు బీజేపీతో కొమ్ముకైతారంటే మేము పార్టీలో రాము, మీరు బీజేపీతో కొమ్ము కాకుండా ఉండాలంటే మేము వస్తామంటే ఆయన ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. మేము ఎప్పుడు కూడా బీజేపీతో కలవమని. ఒకటే రోజు సుమారు 10,000 మందితో ర్యాలీ తీసి మా జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతో కలవడం లేదు అని చెప్పి ముస్లిం మైనార్టీలకు అందరికీ మేము నమ్మించాము. ఆ తర్వాత 2014లో
గవర్నమెంట్ రాలేదు. 2019లో గవర్నమెంట్ వస్తానే మాకు చాలా బాధ కలిగింది. ఏమ్రా అంటే సిఏఏ బిల్లుకు ఓటు వేయడం జరిగింది, ఎన్ఆర్సీ బిల్లుకు ఓటు వేయడం జరిగింది, 3 తలాక్ బిల్లుకు ఓటు వేయడం జరిగింది. చాలా బాధ మనసులో మనము బాధ పెట్టుకొని అట్నే పార్టీలో కొనసాగుతున్నాం. ఇప్పుడు ప్రస్తుతము వక్ఫ్ బోర్డ్ ఆస్తులు మన ఢిల్లీ ఎంత ఉందో దానికంటే సుమారు డబల్ ఉంటుంది వక్ఫ్ బోర్డ్ ఆస్తి. వక్ఫ్ బోర్డ్ అంటే ఏమంటే చాలా మందికి తెలియదు. ఎవరన్నా బిడ్డలు లేని వాళ్ళు, ముస్లిమ్స్ మైనారిటీలు ఎవరన్నా అనాథలు ఉంటే వాళ్ళకు చేరాలా మన ఆస్తి అని చెప్పి వక్ఫ్ చేస్తారు. వక్ఫ్ అంటే గిఫ్ట్. ఆ వక్ఫ్ బోర్డును కూడా ఈరోజు సెంట్రల్ గవర్నమెంటు మోడీ గారు సెంట్రల్ గవర్నమెంట్కు తీసుకొని పోయి ముస్లిమ్స్ మైనారిటీలను అన్యాయం చేయాలని చూస్తున్నారు. ఆ తర్వాత చెప్తున్నాను చూడండి, బాగా మనసు పూర్తిగా చెప్తున్నాను, మనమందరము సుఖ సంతోషాలతో అన్నదమ్ములుగా కలిసి మెలిసి ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ సెంట్రల్లో రావాలా. ఎందుకంటే మనము చూస్తున్నాము అన్నీ ఏవేవైతే గవర్నమెంట్ సంస్థలు ఉన్నాయో అన్నీ అమ్మేస్తున్నారు. ఇంకా మనము బీజేపీ పార్టీకి కనుక ఈతూరి పగ్గాలిస్తే భారతదేశాన్ని నాశనం చేస్తారు. మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఖచ్చితంగా మన కాంగ్రెస్ పార్టీని మనం గెలిపించుకుందాం. మనమందరము అన్నదమ్ములుగా ఉండాలా, కలిసి మెలిసి ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ ఒక్క పార్టీకే సాధ్యమవుతుందన్నమాట. హస్తం గుర్తుకు మనమందరము ఆంధ్రప్రదేశ్లో ఇండియాలో మొత్తము ఎంపీ మరియు ఎమ్మెల్యే 2 ఓట్లు హస్తం గుర్తుకు వేయించి గెలిపించాలని ప్రతి ఒక్కరికి కుల మతాలకు అతీతంగా నేను విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్ పార్టీ. మనసు పూర్తిగా కడప జిల్లా ప్రజలకందరికీ నేను 25 సంవత్సరాలు కడపలో సేవ చేస్తూ వస్తాను. ఇక మీదట కూడా ఈ తూరి నన్ను మీరందరూ ఆశీర్వదించి నన్ను 60,000 మెజార్టీతో గెలిపించి మన షర్మిలా మేడం గారికి 6 లక్షల మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి బిడ్డ ఇంతకుముందు మా కడప జిల్లా వాసులు 5,45,000 ఓట్లతో జగన్మోహన్ రెడ్డికి గెలిపించారు. ఈ తూరి కాంగ్రెస్ పార్టీది హవా ఉంది, గాలి ఉంది. ఖచ్చితంగా షర్మిలమ్మ మేడం గారికి 6 లక్షల మెజార్టీ ఇవ్వాలని కడప జిల్లా ప్రజలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్ పార్టీ.